హాయ్ 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 మొత్తం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మామ మన ఫిలిప్పీన్స్ కదా. ఫిలిప్పీన్స్ అంటే ఏదో చిన్న చిన్న స్లమ్ ఏరియాలు కాదు మామ, ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా ఉన్నాయి. ఇక్కడ చూసిరా ఎంత డెవలప్ అయింది, మోడర్న్ సిటీ మామ. లైక్ కొట్టురి, సబ్స్క్రైబ్ చేసుకోరి. చూసిరా మామ పెద్ద పెద్ద బిల్డింగ్లు, మన మకాటి అంటారు మామ, ఇది మకాటి అంటారు మన మనీలలో. మకాటి మంచి మంచి ఏరియా మామ, బిజినెస్ ఏరియా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. చూసిరు కదా, చూసిరా షాపులు, రోడ్లు ఇట్లా మంచి, ఇది ఒక్క ఏరియా మంచిగా ఉంటుంది మామ. ఇంకా నేను వెళ్ళేది ఇప్పుడు బీజీసీ మామ, అది కూడా బాగానే ఉంటుంది. చూసిరు కదా అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇది మస్తు ఫేమస్ మామ, జాలోబీ. చికెన్ తినాలంటే ఇడికే రావాలా, మన ఫిలిప్పీన్స్లో మస్తు ఫేమస్ అది. ఇక ఫుల్ ట్రాఫిక్ ఇదే. ఇక బైక్ అదే అందరు చెప్తున్నారు ఇట్లా పట్టుకోకరా పై నీ ఫోన్ పోతుందని, అయినా కానీ నేను డేర్ చేసి తీస్తున్నా బాబా. చూసిరు కదా, పోతున్నా బాబా, పోదాము. మన ఫిలిప్పీన్లో రచ్చ రచ్చ మన టింకు గాడితో మంచిగానే కదా బాబా, పెద్ద పెద్ద బిల్డింగ్లు మంచిగానే, రోడ్లు కూడా. ఓ ఫుల్ ట్రాఫిక్ బాబా. కాకా నమస్తే నమస్తే నమస్తే. చూసిరు కదా మామ ట్రాఫిక్. మామ బైక్ రేసింగ్ అవుతుంది మామ. చూసిరు అన్ని బైక్లే ఉన్నాయి, మనోడు అట్లా నడిపిస్తున్నాడు. మన బీజీసీ అంటే బోనిఫాసియో గ్లోబల్ సిటీ. సో చూసిరు పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఎంత బ్యూటిఫుల్ ఉంది. అది సింగపూర్ లాగానే ఉంది ఆల్మోస్ట్. మన ఏషియా కూడా డెవలప్ అవుతుంది మామ, అవుతుంది. నేను చెప్తున్నా కదా, ఏషియా ఇంకా 21st సెంచరీ మొత్తం ఏషియానే. చూసిరు కదా ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్లు మామ. చూసిరు కదా మామ, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. సో మన మనీలా మన బీజీసీ అంటారు మామ, గ్లోబల్ సిటీ ఇది. సో నేనున్న ఏరియా అయ్యాలా, అది మకాటి అనమాట. ఆ ప్లేస్ కూడా మంచిగా ఉంది మామ, మకాటి సిటీ అది. ఇంకా ఇదొకటి మామ, ఈ బీజీసీ. ఈ రెండు ప్లేసులు మంచి డెవలప్డ్ మామ. ఇక వేరే చూసుకుంటే జర చిన్న చిన్న ఇల్లులు జర ఆడాడ ఉన్నాయి. సో డెవలప్మెంట్ అయితేనే ఉంటాయి మొత్తం. ఇండియా, థైలాండ్, మన ఇదేమంటారు మన ఫిలిప్పీన్స్, అన్నీ. సింగపూర్ అయితే హైలైట్. సో మొత్తం చూసుకుంటూ పోదాం. ఇక ఈ వాహనం అయితే ఇక వాడేటట్టే ఉంది మామ, అయినా కూడా మొత్తం జల్దీ జల్దీ కానిచ్చేద్దాం. ఇక ఇట్లా ఉంది మామ, చూసిరా స్ట్రీటు. ఇక మొత్తం బైకులు కార్లు మన ఫిలిప్పీన్స్లో. ఇక బైకులు అయితే జూయి 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 అని పోతూనే ఉన్నాయి. ఇక కార్లు కూడా చైనీస్ రెస్టారెంట్స్ ఉన్నాయి మామ ఇక్కడ. చూసిరు కదా, ఈ పార్కింగ్ కూడా మస్తు ఉంది మామ. ఇక పెద్ద పెద్ద బిల్డింగ్ ఏరియా అయితే బాగుంది. ఇక పిల్లులు అయితే ఏడవైనా ఉంటాయి బాబా. చూసిరా పిల్లులు, మన ఫిలిప్పీన్ పిల్లులు. సో తిండి ఏరియా ఇదంతా. చూసిరు కదా, చైనీసు, జపానీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. చూసిరు కదా మామ ఆడ జేపీ మార్గను. సో ఇవన్నీ సాఫ్ట్వేర్ కంపెనీసు, మళ్ళీ హోటల్స్ అన్నీ మిక్స్ ఉన్నాయి మామ. మళ్ళీ అది షంగర్లే, అది హోటల్, 5 స్టార్ హోటల్. మనకేమో ఆడనేమో ఇన్ఫోసిస్, ఇంకా పీడబ్ల్యూసి, ఇదేమో ఆర్సీబీసీ. సో అన్నీ మిక్స్ ఉంటాయి మామ ఇక్కడ, హోటళ్ళు, ఆఫీసులు అన్నీ. ఇంకా మన అపార్ట్మెంట్స్ మామ. రోడ్లు ఎంత బాగున్నాయి, ఎంత క్లీన్గా నీట్గా, మన డాంబర్ రోడ్లు. ఇప్పుడైతే క్రాస్ అవుతున్నా. చూసిరు కదా బాబా, ఎంత బాగుంది కదా. బీజీసీ అంటే బీజీసీయే, మంచిగా ఉంది, మంచి అనిపిస్తుంది. ఇక బైకులు అయితే చూసిరు కదా. సో ఇంకా చూసుకుంటే ఇక్కడ షాపింగ్ మాల్స్ కూడా చాలా ఉన్నాయి బాబా. ఇక ఆడొక షాపింగ్ మాల్ ఉంది, ఈడొకటి ఉంది. ఫస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఉన్నాయి మామ. సో నేను ఇప్పుడే చూసిన వెల్స్ ఫార్గో ఉంది, విప్రో ఉంది, ఇంకా చాలా ఉన్నాయి మామ కంపెనీస్. సో యూఎస్ కంపెనీస్. ఇంకోటి చూసుకుంటే మన యూఎస్ కంపెనీస్, ఇక్కడ చాలా బీపీఓ కంపెనీస్ ఉన్నాయి మామ. సో ఐటీ ఉంది కానీ బీపీఓ కంపెనీస్ చాలా ఉన్నాయి. సో మంచి మంచి ఎడ్యుకేటెడ్సే మామ వీళ్ళు కూడా మంచిగా. సో ఒక బైక్, నేను బైక్ మీద వచ్చిన వీడికి. సో బైక్ మీద వస్తాడు ఆయన అంటుండు, ఎక్కడి నుంచి అంటే ఇండియా అంటే ఓ యువర్ ఐటీ, ఆర్ యూ సాఫ్ట్వేర్ అన్నాడు. నేను ఐటీలో పనిచేస్తున్నా, ఇప్పుడైతే వ్లాగర్ అయిపోయినా అని చెప్పిన. సో మస్తు ఖుషి అవుతున్నారు మామ. ఇండియా అంటే మంచిగా, ఇండియా ఫిలిప్పీన్స్కి మంచి రిలేషన్షిప్ కూడా మంచిగా ఉంది మామ. సో చూసుకుంటే అయితే మస్తు ఉంది మామ ఇక్కడ.
చూసారు కదా, ఏరియా అయితే కిరాక్ ఉంది, నాకు మస్తు నచ్చింది. ఇక మొత్తం మోడర్న్ ఇట్లానే మొత్తం డెవలప్ అయిపోవాలి మా ఫిలిప్పీన్స్ మొత్తం. మనం అదే కోరుకుంటాను నేను. సో మన ఇండియా అయితే మొత్తం డెవలప్మెంట్ అయితేనే ఉంది. మన హైదరాబాద్ అయినా, బెంగళూరు అయినా, పూణే అయినా. అదే చెప్పినా కదా, 20 years 2044 వరకు ఇండియా విల్ బి ద నంబర్ 1 కంట్రీ. సో కూడా జర వాటర్ ఫ్రంట్ ఉంది మామ, చూసారు కదా. మళ్ళీ నైట్ వాటర్ పడతాయేమో, వాటర్ ఫాల్స్ ఇంకా లైటింగ్స్తో. సో ఇట్లా ఉంది. ఇక్కడ మంచిగా కూర్చోవచ్చు, చూసారు కదా, మంచిగా కూర్చోవచ్చు. ఇక్కడ టైం చల్ల గాలి వస్తుంది. ఇంకా ట్రీస్ కూడా మస్తున్నాయి మామ, ప్లాంట్స్ కూడా మంచిగా మెయింటైన్ చేస్తారు వీళ్ళు, గ్రీనరీ కూడా. ఇక కర్బూజా కూడా పోతుండు, చూసారు కదా. ఈ కర్బూజాలు బాగానే మన ఏషియాలో ఏడవైనా ఉంటారు. సో ఇట్లా ఉంది గ్రీనరీ అయితే. కూసురే స్పేస్ మామ. ఈ జారా కూడా ఉంది మామ ఇక్కడ, చూసారు కదా. జారా నా ఫేవరెట్ మామ, జారా. కానీ మస్తు కాస్ట్లీ ఇవి. సో మంచిగా ఇక్కడ కూర్చోవచ్చు మామ, మంచిగా ఏదైనా తెచ్చుకొని స్నాక్ చేసుకొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. చూసిరు ఎంత బాగుంది, చూసిరు కదా మామ. ఇక్కడ మంచిగా ఏదైనా బర్గరో కూల్ డ్రింకో తెచ్చి మంచిగా కూర్చొని మస్తు టైంపాస్ చేయొచ్చు ఇక్కడ. సో మస్తు ఉంది. నాకు తెలిసి వీళ్ళు అందరూ ఐటీ ప్రొఫెషనల్లే ఉంటారు, బీపీఓ, కేపీఓ, సాఫ్ట్వేర్ అందరూ. సో మంచిగా ఉంది మామ, నీట్గా క్లీన్గా మంచిగా మెయింటైన్ చేస్తారు. ఇంకా ఇక్కడ మొత్తం కెఫేసే ఉన్నాయి మామ, చూసిరా మొత్తం కెఫేసే. ఇక్కడ న్యూయార్క్ సిటీ బేకరీ అంట, ఇక్కడ కూర్చోవచ్చు. ఇంకా ఇడైతే గ్యాంగ్ ఉన్నారు మామ. ఒకసారి పోదాం వీడికి. హాయ్ మస్తు ఉంది, మంచిగా కూర్చోవడానికి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అందరు మన ఫిలిప్పీన్స్ మామూలు కాకల్ మామ. చూసుకుంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు, మస్తు నచ్చింది నాకు. ఇంకోటి చూసుకుంటే మామ, ఫిలిప్పీన్స్లో చూసుకుంటే ప్రతి ఒక్కడు ఇంగ్లీష్ మాట్లాడతాడు మామ ఇక్కడ. ఎందుకంటే చెప్పినా కదా, మన రూలింగ్ ఎవరు చేసిరు ఇక్కడ, అమెరికా వాళ్ళు చేసిరు, ఇంకా స్పానిష్ వాళ్ళు చేసిరు మామ. ఇక్కడ స్పానిష్ కూడా బాగానే మాట్లాడతారు మామ కొంచెం. సో ఇంకా స్పానిష్ కొన్ని పేర్లు కూడా ఉన్నాయి, మాల్స్ పేర్లు, కొన్ని ఫుడ్ పేర్లు. ఇప్పుడు బొనిఫాసియో గ్లోబల్ సిటీ అంటే అది స్పానిష్ అనుకుంటా, కొంచెం స్పానిష్ ఇంగ్లీష్ మొత్తం మిక్స్ మామ ఇది. సో అన్నీ సాఫ్ట్వేర్ కంపెనీస్ మామ ఇవన్నీ. ఇంకా ఇక్కడ అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి మా, మస్తు ఉంది. ఫస్ట్ టైం మామ ఫిలిప్పీన్లో రూల్ ఫాలో అవుతున్నా, గ్రీన్ పడితే పోతా ఇప్పుడు మామ. ఫస్ట్ మామ 7-Elevenకి వచ్చినా, ఇక చూసిరా 7-Eleven అన్ని కిరాణా కొట్టు అన్న కదా, బిస్కెట్లు చాక్లెట్లు అన్నీ దొరుకుతాయి. ఇక బిస్కెట్లు అయితే తీసుకురా, బాగా ఆకలేస్తుంది, జర తినుకుంటా పోదాము. హెచ్ఎస్బిసి అంట, హెచ్ఎస్బిసి తెలుసు కదా మన హాంకాంగ్ బ్యాంకు. సో మంచి బ్యాంక్ మామ. కార్లు మొత్తం కార్లే తిరుగుతున్నాయి ఇక్కడ. గేట్ అయితే పోదాం బాబా. ఇక్కడ చూసుకుంటే జర ఇండియన్స్ కూడా ఉన్నారు బాబా, మనోళ్ళు కూడా ఉన్నారు. మన ఇండియన్స్ కూడా ఒక 2-3 కనబడ్డారు. సో మనోళ్ళు కూడా ఇక్కడ పని చేస్తారనుకుంటా, ఇక ఉంటారో మళ్ళీ వెళ్ళిపోతారో. మొత్తం మనోళ్ళే అనుకుంటా, మన సౌత్ ఇండియన్ వాళ్ళే. సో మంచి అనిపించింది మనోళ్ళు కనబడితే. ఇక మనోళ్ళు ఏడేమైనా ఉంటారు మామ, సాఫ్ట్వేర్ ఏడు ఉంటుందో ఆడు ఉంటారు మనోళ్ళు. ప్రపంచంలో 190 దేశాలు ఉన్నాయి, ఏడవైనా సాఫ్ట్వేర్లో మనోళ్ళు అయితే ఉంటారు. చూసుకుంటే ఇప్పుడు నేను జర పార్కింగ్ ఏరియా వచ్చినా మామ, ఒకసారి చూస్తా పార్కింగ్ ఏరియా మామ. సో మంచిగా పార్క్ చేసుకొని వెళ్ళిపోవచ్చు, మళ్ళీ పైసలో ఫ్రీయో. సో నేనైతే ఫ్రీ అనుకుంటున్నా, ఎందుకంటే వాడు ఏం అడగట్లేదు ఆడ. సో ఇట్లా ఉంది, మంచిగా ఉంది. ఈ బిల్డింగ్ చూసారు కదా బాబా, ఎంత పెద్ద ఉంది బాబా, ఎంత పెద్ద ఉన్నాయి కదా బిల్డింగ్లు బాబా. కోట్లు అవుతాయి బాబా ఇవి కట్టాలంటే, కోట్లు. చాలా ఫ్రెండ్లీ బాబా జనాలు. హాయ్ కాదు బాబా, మన ఫిలిపిన్ ఫ్రెండ్ మనీలలో వెరీ ఫ్రెండ్లీ బాబా. సే హాయ్. థ్యాంక్ యూ. ఎంత ఫ్రెండ్లీ జనాలు, మంచిగా అదే అడుగుతా ఉన్నాడు. ఇండియన్ అంటే ఇండియన్ అన్న, సౌత్ ఇండియన్ అని చెప్పిరా, కైసాయి అంటూ అన్నాడు. సో వాళ్ళకి హిందీ కూడా వచ్చు మామ. ఇక్కడ చాలా చూసుకుంటే ఫిలిప్పీన్స్లో మంచిగా సినిమాలు కూడా చూస్తారు. ఇక్కడ బాలీవుడ్ మూవీ అంటే ఇక్కడ ఎట్లా తెలుసా మామ, నేను ఒక ఫ్రెండ్ని అడిగిన, ఫిలిపిన్ ఫ్రెండ్ని. సో నాకు పరిచయం అయితే వాళ్ళు బాలీవుడ్ మూవీస్ అంటే, బాలీవుడ్ ఒక సినిమా చూసిండు అన్నాడు, ఏదో మహారాజా సినిమా మామ, అది తమిళ్ సినిమా మామ. సో అది కూడా బాలీవుడ్ అంటూ అన్నాడు. అదే
వాళ్ళు సినిమా అంటే తమిళ్ తెలుగు అట్లా కాదు, వాళ్ళకి తెలియదు తమిళ్ సినిమానా ఇది తెలుగు సినిమానా ఇది హిందీ సినిమానా కాదు, వాళ్ళు ఇండియన్ సినిమాని బాలీవుడ్ అనుకుంటారు. అర్థమైందా? సో మామ చూసిరు కదా మామ, నా ఫిలిపీన్స్ సెక్యూరిటీ సార్ చాలా ఫ్రెండ్లీ బాబా. ఫిలిపీన్స్ చూసిరు కదా సార్. సార్ వాట్స్ ఆర్ నేమ్ సార్? యువర్ నేమ్ యువర్ నేమ్ యువర్ నేమ్? I am Sabilina, BGC Marjan. BGC security. Okay sir, I'll tell you one thing, Philippines is very friendly. Yeah. People are very nice. Yeah. I'm telling people to come to Philippines. Yeah. So I'm from India. సో అదే చెప్తున్నా బాబా, చాలా ఫ్రెండ్లీ. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. కొంచెం ఇటు పోదామా, చూసిరు కదా ఇక చురుకులు అయితే పడుతున్నాయి. మామా ఇది జర పార్క్ లాగా ఉంది, మంచిగా ఉంది. చూసిరు కదా ఎంత మంచిగా ఉంది, హ్యాపీ కూర్చోవచ్చు, మంచిగా తినొచ్చు, మంచిగా ఉంది ఇది. కానీ ఇక చూసిరు కదా వాన స్టార్ట్ అయింది, చినుకులు పడతా ఉన్నాయి. ఇక నేను పోతాయి నన్ను కూర్చొని తింటా, మళ్ళీ స్టార్ట్ చేస్తాను. నేను ఇక కర్బూజావాడు ఇంకా ఇట్లుంది మామ, ఏరియా అయితే సూపర్. చెట్లు అయితే గ్రీనరీ అయితే ఎక్కడ పోయినా ఉన్నది మామ. ఇక్కడ అన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి మామ, మొత్తం చూసుకుంటూ వద్దాము ఒక్కొక్కటి. సో ఇక్కడ అన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి, ఇక రెస్టారెంట్స్ మామ చూసిరు కదా. మంచిగా కాఫీ తాగాల, కూర్చోవాలా, ఎంజాయ్ చేయాలా. ఇవన్నీ రెస్టారెంట్స్ మామ. ఇదేమన్నా ఇండియన్ రెస్టారెంట్ ఉందా అని చూస్తున్నాం మామ అప్పటి నుంచి. సో ఇండియన్ రెస్టారెంట్ అయితే ఏం లేదు, సో అన్నీ ఏవేవో ఉన్నాయి. సో ఇట్లా ఉంది. డాగ్స్ ఎంత ప్రెటీగా ఉన్నాయి మామ. ఫిలిపీన్స్ ఎంత ఫ్రెండ్లీ, హాయ్ అంటే హాయ్ అంటారు. చూసారా ఎంత మంచి వాళ్ళు. యూ పీపుల్ ఆర్ సో నైస్, సో ఫ్రెండ్లీ. థ్యాంక్ యూ. ఐ కేమ్ ఫ్రమ్ ఇండియా, సో ఐఎమ్ ఏ యూట్యూబర్. సో కమ్ టు ఇండియా, కమ్ టు హైదరాబాద్. ఓకే, సౌత్ ఇండియా ఈజ్ వెరీ నైస్, లైక్ దిస్ ఓన్లీ. ఓకే బాయ్ బాయ్ బాయ్. అయితే ఏడవైనా ఉంటారు మామ, సేఫ్టీ సెక్యూరిటీ గురించి. చూసిరా ఏడవైనా పోలీసు వాళ్ళు అయితే ఉన్నారు. సో సో ఇట్లా ఉన్నాయి. ఇండియన్ రెస్టారెంట్ అయితే లేదు మామ ఇక్కడ. చూసుకుంటే ఇది చాలా పెద్ద ఏరియా మామ. నేను చెప్తున్నా అది ఒక 5-6 గంటలు అయితే ఈజీగా అవుతుంది. సో మొత్తం అయితే కవర్ చేద్దామని నేను ఫిక్స్ అయినా. ఇక పోతూనే ఉన్నా, చూసిరు కదా, పోతూనే ఉన్నా మామ. మన ఫిలిపీన్స్ పోలీస్ సార్ సెక్యూరిటీ చూసిరా. ఫిలిపీన్ పాపులేషన్ 8 కోట్ల నుంచి 10 కోట్లు ఉంటుంది మామ, ఈజీగా ఉంటుంది. సో ఇంకా డెవలపింగ్ కంట్రీ ఇది కూడా మా. ఒక్కటైతే గమనించిన మా, మళ్ళీ చెప్తున్నా, ఈడ ఆడోళ్ళు ఎక్కువ ఉన్నారు కదా, ఆడోళ్ళు మంచిగా తెలివిగలోళ్ళు. సో మస్తు ఇంటెలిజెంట్ ఈడ. ఇంకోటి ఆడోళ్ళు మంచి జాబ్స్ చేస్తుర్రు, కాల్ సెంటర్ అయినా బ్యాంకులు అయినా. మనకు ఇంకా జర మంచిగా ఎడ్యుకేటెడ్ ఉన్నారు. సో మగవాళ్ళు ఏం చేస్తారంటే ఇక ట్యాక్సీలు నడిపించుకోడు, ఈ బైకులు నడిపించుకోవడము, సెక్యూరిటీ గార్డు, పాపం ఇట్లా పాపం అందరూ మిగిలిపోయారు మామ, మగవాళ్ళందరూ ఈడ. సో మామ చూసుకుంటే మన బీజీసీలో అప్పుడప్పుడు వీకెండ్ మార్కెట్ ఉంటుంది మామ. సో వీకెండ్ మొగోలు ఇట్లా మిగిలిపోతారు, బైకులు ఓన్లీ బైక్ ట్యాక్సీస్ వేలు. చూసిరా మొగోలు. కానీ ఆడవాళ్ళు మళ్ళీ మంచిగా ఎడ్యుకేటెడ్ ఉన్నారు ఈడ. అదే చెప్తున్నా కదా, రివర్స్ ఉంది ఈడ. తినడానికి మెక్డానల్డ్స్ అయితే ఉంటుంది మామ ఈడ, అన్నీ ఉన్నాయి ఈడ. మెక్డానల్డ్స్, కేఎఫ్సి, బర్గర్ కింగ్. సో నేను అదే అనుకుంటున్నా, నేను కూడా తిందామని ఇలా పోయి. సో మెక్డానల్డ్లో పోయి ఏమన్నా తినేస్తామా, నేను కూడా ఆకలేస్తుంది. సో వచ్చేసిన మెక్డానల్డ్కు. చూసిరు కదా చిన్న మెక్డానల్డ్. ఇప్పుడు లంచ్ అయితే తినేస్తామా మన మెక్డానల్డ్లో. రైసు, చికెను, కోకు, ఫ్రైస్ ఇస్తారు. ఎంత 135 140 పైసస్ కానిచ్చేస్తా. తినలో మన లంచ్ చూసిరు కదా, అన్నం ఇచ్చిర్రు. మెక్డానల్డ్ ఇట్లా ఇస్తారు అన్నము, ఇంకా చికెను. చూసిరు కదా చికెను, ఇంకా కోకు, రైస్ మామ. జస్ట్ 140 రూపాయలు మామ. మంచిగా లంచ్ దంచుడు. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాము. ఫిలిపినో సాస్ అయితే ఇచ్చిరా బాబా, సాస్ వేసుకొని తింటాను అన్నాము. సో ఒకసారి టేస్ట్ చేసి చూద్దాము. ఫస్ట్ బైట్ అయితే పెడుతున్నాం బాబా. టేస్ట్ బాగుంది మామ, పుల్లగా తీయగా మస్తు ఉంది. ఇంకా క్రిస్పీ చికెన్ మామ, కేఎఫ్సీ లాగానే ఉంది. నిండిపోయింది మామ, గింత అన్నమే కానీ అల్ల మళ్ళీ ఏం కలుపుతారేమో, సోడానో గిన్నెనో నిండిపోయింది. సో ఇంకా ఈ స్టాచ్యూ అయితే మస్తు నచ్చింది మామ నాకు. చూసిరుగా ఎంత బాగుంది. ఇక వెనకనే పెద్ద బిల్డింగ్లు, బస్సులు కూడా ఉన్నాయి మామ. చూసిరు కదా, అంటే మన ఆఫీస్ బస్సులు అనుకుంటా. చూసిరు కదా ఆఫీసు వాళ్ళందరూ, ఇక ఆఫీస్ బస్సులు కూడా ఉన్నాయి ఇక్కడ. సేమ్ మనలాగానే మన దగ్గర కూడా ఉంటాయి కదా, మైండ్ స్పేస్లా మన గచ్చిబౌలిలో ఉంటాయి కదా మామ. మన బస్సులు ఉంటాయి కదా, ఆఫీస్ బస్సులు, ఆఫీస్ క్యాబ్లు.
సేమ్ అట్లానే ఉంది ఈడ ఇట్లా. సో సారు మన పోలీస్ ఆఫీసర్ సారు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. చూసిరుగా మామ మన ఫిలిపీన్స్ షెఫ్. హాయ్ హాయ్ హాయ్. వీళ్ళందరూ గ్లోబల్ సిటీ. సో ఎంతైతే అంత చూపెట్టినా మొత్తం కొట్టేసిన. సో మంచిగా ఉండే మామ ఎక్స్పీరియన్స్, గుడ్ ఎక్స్పీరియన్స్. సో మన హైటెక్ సిటీ లాగానే అనిపించింది, గచ్చిబౌలి లాగానే అనిపించింది, మంచిగా అనిపించింది. మీకు నచ్చి ఉంటుంది, లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోరు. చలో బాబాయ్.